నైనీ కోల్ బ్లాక్ లో అవినీతిని హరీష్ రావు బయట పెట్టారని, హరీష్ రావు సింగరేణి కోల్ స్కామ్ బయట పెట్టగానే నోటీసులు ఇచ్చారన్నారు కేటీఆర్. రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి టెండర్లు వేయకుండా కాంట్రాక్టర్లని బెదిరించారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి స్కామ్ పై ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ కేసులు విచారణలకి బీఆర్ఎస్ భయపడదని, రేవంత్ కుంభకోణాలని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. హరీష్ రావు గారు ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పారు. ఏ రకంగా సింగరేణి సంస్థలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరూ కలిసి పెద్ద కుంభకోణానికి ఎట్లా తెరలేపారు, ముఖ్యంగా ఈ నైనీ కోల్ బ్లాక్ విషయంలో సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అని పెట్టి ఏ రకంగా పెద్ద ఎత్తున ఈ కుంభకోణానికి తెరలేపారు అని చెప్పి ఆధారాలతో సహా బయట పెట్టంగానే వారు హడావిడిగా మరి ఏదో రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళ వాటాలు పంపకాల పంచాయతీల్లో గొడవల్లో భాగంగా మొత్తానికి దొంగలు దొరికి ఒక టెండర్ రద్దు చేశారు. హరీష్ రావు గారు వివరంగా డిమాండ్ చేసినారు. నిన్న ఒక నైనీ కోల్ బ్లాక్లోనే కాదు, గతంలో గత 10 సంవత్సరాలు -10, -22% మరి సింగరేణి సంస్థలో టెండర్లు పోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి అనే ఆయన నాయకత్వంలో ఆయన కింగ్ పిన్ గా ఈరోజు డైరెక్ట్ గా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్, అంటే నువ్వు టెండర్ వేయాలి అనుకుంటే నువ్వు సైట్కి రావాలి, మమ్మల్ని కలవాలి, నీకు సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయడానికి అర్హుడు అనే ఒక విచిత్రమైన చెత్త నిబంధన తెచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని హరీష్ రావు గారు నిన్న పొద్దున డీటెయిల్డ్ గా ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టంగానే సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చినారు. ఈ నోటీసులు, ఈ కేసులు ఇవేవి మాకు కొత్త కాదు, ఎన్నో చూసాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో లాస్ట్ 2 years మీరు టైంపాస్ చేస్తూనే ఉన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నారు, ఒకటంటే ఒకటి అమలు చేయలేదు. ఇప్పటి వరకు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. కొన్ని రోజులు కాళేశ్వరం కేసని, కొన్ని రోజులు ఫార్ములా కేసని, కొన్ని రోజులు గొర్రెల కేసని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని ఓ డ్రామా ఏదైతే ఒక అంతులేని కథలాగా సాగుతూ ఉన్నదో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని గుర్తుపెట్టుకుంటారు. మేము నీ కేసులకు భయపడము, నువ్వు చేసే ఈ ఉడత ఊపులకు భయపడము, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఈ సింగరేణి కుంభకోణం ఏదైతే జరిగిందో దీనికి ఖచ్చితంగా మేము బీజేపీని కూడా అడుగుతున్నాం, కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు ఇందులో మీకు వాటా లేకపోతే, ఈ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం లేకపోతే వెంటనే స్పందించండి. ఆధారాలతో సహా మీకు మొత్తం విషయం చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉంటే మీరెందుకు స్పందించట్లేదు? మీరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా 49% వాటా సింగరేణి సంస్థలో ఉన్నది. కాబట్టి మీరు వెంటనే స్పందించాలి.